సరే సుజాత గురించి మీరు విన్నారు. సరే ఇప్పుడు తనకి మాక్సిమం మనం ఏం చేయగలం అన్నది పెద్ద ఇష్యూ ఏమీ లేదు. ఇప్పుడు తనకున్న ప్రాబ్లం అంతా ఆ పాప వాళ్ళ దగ్గర ఉంది. అప్పుడప్పుడు పాప నా దగ్గరకు వస్తూ పోతూ ఉండాలి. ఇంకా ఆ పాప కాకుండా 2 పిల్లలు ఉన్నారు, 2 కూతుర్లు ఉన్నారు. వాళ్ళని ఎలాగా వాళ్ళని చూసుకోవడానికి ఒక దారి ఎంతో కొంత వాళ్ళ సైడ్ నుంచి కూడా నాకు హెల్ప్ కావాలని ఆమె అడుగుతుంది. సరే ఆ కథ అట్లా ఉంటే సునీత కథ. సునీత భర్తతో విసిగి వేసారిపోయి పని చేయడు, తాగుతాడు. ఆయన రకరకాల అంటే కొట్టడం అనేది చేయడు కానీ సైకలాజికల్ గా షీఈ్ నాట్ హ్యాపీ. ఏం సార్ ఇద్దరికి మనం ఎవరం 10 మంది కూడిపోలేదమ్మా, వాళ్ళు ఇద్దరే కూడిండ్రు. ఇప్పుడు ఇంత వాళ్ళకు ఏర్పంటే ఇడిపోయేటి కాలం ఏమొచ్చింది చూడు. అదే చెప్తున్నా, వాళ్ళిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకొని నేను చెప్పేది కూడా అదే. తప్పు చేసినందుకు ఈ భార్య బిడ్డలకు దూరం ఉండి బాధపడుతున్నా. నేనేమంటున్నా చివరి అవకాశంగా నా భార్య బిడ్డలు నడుపుతుంది. ఆమెకి ఎంత బాధ ఉండాలి, నువ్వు దూరం ఉండి ఎంత బాధపడుతున్నా అంటే. మీరు చేసిన తప్పులకి మీరు క్షమించమని అడిగి నేను మారతాను, నేను చూసుకుంటాను ముందు మీరు ఒక నమ్మకం కలిగించండి వాళ్ళకి, అప్పుడు నేను మాట్లాడతాను. నీ లగ్గం కాకముందే నేను ఏమన్నా నువ్వు నడపవయ్యా, నీకు దండం చేస్తా, నువ్వు నడపవయ్యా అన్ననా లేదా హోటల్లా నడపవయ్యా లేదు. ఆయన అడిగిందని చెప్పండి సమాధానం. నువ్వేమన్నావు నేను కరెక్ట్ నడుపుకుంటా మామా, నేను పెద్ద చదువు చదివినా అంటే నువ్వు లేదయ్యా నువ్వు మారిపోతావు అంటే మధ్యలో మారిపోయినావా లేదా? మారిపోయినా మొదటి నుంచి అట్లా లేను కదా. లేదా ఇప్పుడు మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, మీ మామగారు మిగిలిన వాళ్ళు ఎట్లా మాట్లాడినా ఆయన చాలా కరెక్ట్ గా మాట్లాడుతున్నారు. సో ఆయన ఏమంటున్నారు, మధ్యలో మారామనే చెప్తున్నారు ఆయన కూడా. మీరు ఒకటే నేను చెప్పగలుగుతాను, అవకాశం లైఫ్ లో ఒకసారి వస్తుంది, మీకు ఇది చివరి అవకాశం. మీ పిల్లల్ని ఇద్దరిని చూసా నాకే ఆ పిల్లలు అంత బాగా అనిపించింది. నేను చేసిన తప్పకే నా జీవితం 3 ఏళ్ళు భార్య బిడ్డలకు దూరం ఉన్నా మేడం. నేను తప్పు చేసిన మేడం. నేను అనేది మీరు తప్పు చేశారు కరెక్టే, ఈ రోజు తప్పు చేసేసారని నోటితో అనడం కాదు, మీరు మనసులో దాన్ని ఎంత స్ట్రాంగ్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందో చెప్తున్నా. ఒక క్షణం మీరు కళ్ళు మూసుకొని ఆలోచించండి, వీళ్ళెవ్వరూ లేకుండా మీరు ఒక్కరే ప్రపంచంలో ఏం చేయగలరు? ఏమీ చేయలేదు. పిచ్చెక్కిపోతుంది. మన చుట్టూ మనకు అమ్మ, మనకు కష్టం వస్తే అమ్మ అని పిలుచుకోవడానికి పక్కన ఎవరు లేకపోతే బ్రతికెందుకు వేస్ట్. మన గురించి బ్రతికే వాళ్ళు కనీసం ఒకళ్ళన్నా ఉండాలి. మీ గురించి ఎవరు బ్రతుకుతారు? మీ భార్య మీ పిల్లలు తప్ప ఎవరు పట్టించుకుంటారు మీ గురించి? అంత గొప్పటి బంధాన్ని మీరు అలా కాల తొక్కేస్తున్నారు, చేసేసారు అలా. వాళ్ళ మనసులు అంత విరిగిపోయాయి. సార్ మీరేం చెప్పాలి చెప్పండి. ముఖ్యంగా ఇక్కడ చూడవలసింది ఏంటంటే మేడం, అవసరాల గురించి ఎప్పుడైతే స్నేహాలు చేస్తామో, అవసరాల గురించి ఎప్పుడైతే బంధాలు ఏర్పరచుకుంటామో అవి ఎప్పుడు కూడా తాత్కాలికమే, అవి శాశ్వతం కాదు. ఇక్కడ ప్రధానంగా ఈ 2 కుటుంబాల మధ్యన కానీ ఈ పిల్లల మధ్యన కానీ వచ్చినటువంటి సమస్యలు రెండిట్ల వల్ల ఖచ్చితంగా వచ్చింది. ఒకటి అవసరాలు తీర్చుకోవడం గురించి, రెండోది ఆవేశం. అయితే ఇక్కడ ఫస్ట్ మోహన విషయానికి వస్తే మేడం, ఎందుకంటే ఆ అమ్మాయి మనం ఒక అభ్యర్థనతో వచ్చింది, మన దగ్గరికి వచ్చింది, నన్ను హెల్ప్ చేయండి అనేటటువంటి దాంతో వచ్చింది. కాబట్టి ఒక ఆడపిల్లకి ఇన్ని చేంజెస్ చాలా తక్కువ సమయంలోనే జరిగినాయి మేడం. అంటే 14 years తనకి. ఈ 14 years లో యూకేజీ అంటే సుమారుగా 4-5 సంవత్సరాల్లో ఉండగా తండ్రి చనిపోయాడు. తన డెసిషన్ లేకుండానే తల్లి ఏం చేసింది, వాళ్ళ దగ్గర వదిలేసింది. సో ఏమైంది, తల్లి తండ్రి లేనటువంటి వ్యక్తిగా తను మారిపోయింది కదమ్మా. అంటే ఒక చిన్న వయసులో ఆ టైం అప్పుడు ఏంటంటే డెత్, మరణం అనే ఒక కాన్సెప్ట్ కూడా తెలియదు పిల్లలకి. ఏంటంటే మరణించటం అంటే ఏంటో కూడా తెలియనటువంటి ఆ వయసులో నువ్వు కూడా దూరం అయ్యావు. అప్పుడు నీ బాధలు ఏంటి, నీ కష్టాలు ఏంటనే నీతో నాకు పూర్తిగా సానుభూతి ఉంది సుజాత. ఏమ్మా నీ గురించి నేను చెప్తాను ఖచ్చితంగా. నువ్వు ఇక్కడ ఏం తప్పు చేయలేదు, కానీ నువ్వు ఎక్కడ మానసికంగా చితికిపోయావు అన్నది నేను తర్వాత వివరిస్తాను. ఫస్ట్ మోహన ఇంపార్టెంట్, ఎందుకంటే అందరికంటే చంటిపిల్ల ఆ అమ్మాయి కాబట్టి. తర్వాత 9 సంవత్సరాల పాటు వాళ్ళ దగ్గర బతికింది. ఇప్పుడు ఎటువంటి సిచ్యువేషన్ వచ్చింది అంటే కనుక మళ్ళీ తల్లిగా నువ్వు అక్కడ ఎంటర్ అయ్యి నా కూతురు నాకు ఇవ్వండి అని వాళ్ళేమో వచ్చి ఏ విధంగా ఆలోచిస్తున్నారు నాకు తెలియదు, కానీ నువ్వు డిసైడ్ చేసుకోమ్మా అని చెప్తున్నారు. అంటే ఒక ఆడపిల్ల 14-15 years లో ఉండేటట్టు 14-15 సంవత్సరాల్లో ఉండేటటువంటి ఆడపిల్ల ముందు ఇప్పుడు వరకు జీవితం గురించి పూర్తిగా డెఫినేషన్ లేకుండా, ఏంటి జీవితం అన్నది పూర్తిగా అర్థం చేసుకోకుండా మనం అటువంటి ప్రశ్న అమ్మాయి ముందు పెడితే కనుక రేపు పొద్దున్న ఎక్కడ అమ్మాయి వెళ్ళి ధైర్యంగా ఎలా జీవిస్తుంది? ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి. ఎందుకంటే ఆ ఫౌండేషన్ ఏదైతే ఉందో, ఒక పిల్లల భవిష్యత్తు ఫౌండేషన్ అన్నది యూజువల్గా 8 నుంచి 15 సంవత్సరాల మధ్యలో పడుతుంది.